సో మామ గుడ్ మార్నింగ్ అందరికి ఎట్లున్నారు. ఈరోజు అయితే డే 100 మామ. అసలు ఇక ఫుల్ హ్యాపీ అనమాట ఈరోజు. ఎందుకంటే 100 days నేను కంటిన్యూగా చేసిన ఇంత అసలు గివ్ అప్ ఇవ్వకుండా. సో మన బాడీ కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇక ఇంకా హ్యాపీగా నేను. సో ఏంటంటే కంటిన్యూ చేస్తే పక్కా అవుతుంది మామ ఏదనుకుంటుంది. సో ఇక ఇట్లే కంటిన్యూ చేసేద్దాం, ఇంకా వేరే వేరే అయిపోదాం మనం. సో చిల్లగా ఈరోజు ఏంటంటే చెస్ట్ డే మామ, చేసేద్దాం పద. మార్నింగ్ ఇప్పుడైతే 5:25 అవుతుంది టైము. చిల్లో ఇక స్టార్ట్ చేసేద్దాం మనం, అస్సలు తగ్గొద్దు. సో చూసారు కదా మామ, మనం డైట్ ఇంకా వర్కౌట్స్ కంటిన్యూ చేస్తే పక్కా చేంజ్ అవుతాం. సో మీరు కూడా చూస్తుర్రు, చూడని వాళ్ళు చూడండి ఫస్ట్ నుంచి. అంటే నేను సేమ్ వర్కౌట్స్ చేసిన కానీ నా బాడీ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో అది మామ, చలో జిమ్కి అయితే వచ్చేసాం, ఇక దగ్గరనే ఉన్నాం. చలో కేబుల్ ఫ్లైస్ అనమాట ఇవి. సో ఇవి కేబుల్ ఫ్లైస్ స్లోగా వేయాలి ఎప్పుడైనా. నేనైతే 4 sets చేస్తాను, మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నా. సో మనం 4 sets చేసేద్దాం. సో చలో మమ్మ, ఇక 4 sets అంటే ఇప్పుడు సెకండ్ సెట్ నాది చూపిస్తాయి. ఇట్లా గుంజుకోర్రి, మళ్ళీ చేతులు పట్టుకుంటాయి, ఒక్కొక్కటి గుంజుకోవాలి. ఇట్లా ముందరకు ఒక లెగ్ వేసి కరెక్ట్ ఇట్లా షోల్డర్ కార్డు గుంజి మళ్ళీ కిందికి అనాలి. ఇట్లా షోల్డర్ కార్డుకి మళ్ళీ కిందికి. సో మమ్మ ఇది ఇట్లా కేబుల్ ఫ్లై ఇట్లా వేసినాక ఫస్ట్ వేరియేషన్ అనమాట ఇది. సో ఫస్ట్ వేరియేషన్ కేబుల్ ఫ్లైస్ అయితే వేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనం 15 to 20 reps మాత్రం పక్కా లేపే ట్రై అయ్యండి, ఎందుకంటే మనం లీన్గానే వేస్తున్నాం కదమ్మ. సో వెయిట్ తక్కువ వేసుకుంటే మనం ఎక్కువ రెప్స్ లేపుతాం. సో అందుకే అట్లా వేసేయాలి. ఇక నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. ఈరోజు 100 day ఎట్లుంటుంది మామ, మొత్తం ఫుల్ హ్యాపీ. నేనైతే అసలు చెప్తున్నా కదా, ఫుల్ చేంజ్ అయిపోయినాం ఫస్ట్ డేకి ఈ డేకి. చలో బటర్ఫ్లైస్ అయితే వేస్తున్నాం. సో వెయిట్ తక్కువనే వేసుకోండి, ఎక్కువ రెప్స్ లేపండి. కరెక్ట్ మనకు చెస్ట్ కాడ పడాలి కరెక్ట్. అట్లా అయితే అసలు క్రేజీ పడుతుంటుంది. సో ఇది కూడా 15 to 20 reps మంచిగా లేపాలి. చెస్ట్ మీద పడతలేదు, సో ఏం చేయాలి, కిందికి వేసుకోవాలి. చలో ఎస్ పడుతుంది ఇప్పుడు, కాబట్టి ఇట్లా చేసేయాలి. చలో మ్యాన్, టుడే సో అట్లా వేస్తుండాలి మొత్తం. క్రేజీ అయిపోవాలి మనం. ఇప్పుడైతే మనం ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే వేస్తున్నాం. సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్లో కూడా మనం 4 sets. సో ఇట్లా నీట్గా పట్టుకోండి, బెంచ్ కరెక్ట్ మీదకి వేసుకోండి. సో చలో సో అది మామ అసలు. సో ఏంటంటే మనం చెస్ట్ పైన పడుతుంది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. స్లోగా వేయండి, ఇది వేసిన స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంది, లేకుండా అస్సలు పడదు. చలో ఇక ఇప్పుడు ఇదైతే 4 sets వేసేద్దాం. 4 setsలో మనమైతే 15 to 20 reps మాత్రం పక్కా లేపాలి మామ. సో ఇంత ఎక్కువ రెప్స్ లేపితే అంత మంచిది. 15 to 20 ఏం కాదు, 30 వేస్తే 30 కూడా లేకపోతే ఏం కాదు. సో స్లోగా వేయండి, అంత స్లోగా వేస్తేనే మస్తు పడుతుంటుంది. సో షోల్డర్ ప్రెస్లో మనం కూడా 4 sets అయితే వేయాలి. ఎవడైనా అంతే, మనం కూడా అంటే ఈ వేరియేషన్ కూడా మనం 4 sets చేయాలి. స్లోగా లేపండి ఇట్లా. సో ఇట్లా మనకు వెయిట్ పడుతుంటుంది. చలో ఇక నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తాం మీకు. సో మామ ఇప్పుడైతే మనం బైసెప్లో వేస్తున్నాం. బైసెప్స్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ ట్రైసెప్లో వేస్తుండే, మొన్న ఒక 3 days బ్యాక్ నుండి స్టార్ట్ చేసినాం. అంటే చెస్ట్ డే రోజు మనం బైసెప్లో వేసుడు.
సో ఫస్ట్ ట్రైస్ అయిపోయింది మామ. ఫస్ట్ అయితే నేను వర్కౌట్ స్పిట్ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాగా అది ఫాలో అవ్వండి. సో ఇది ఒక 95 days అయినాక ఇది ఫాలో అవ్వండి. సో చల్ మామ, ఫస్ట్ అయితే మనం బైసెప్ కలిసి చేయాలి. 4 sets అయినాక హ్యామర్ కల్స్ చేయాలి. ఇవి హ్యామర్ కల్స్, ఇవి బైసెప్ కల్స్. ఈరోజు అయితే మన బాడీ కండిషన్ చూసారు కదా మామ. సో ఇది 100 days ట్రాన్స్ఫర్మేషన్. క్రేజీ క్రేజీ అయిపోయినాం మనమైతే, వేరే లెవెల్ అంటే మ్యాన్. వేరే లెవెల్ మామ, చెప్తున్నా కదా, క్రేజీ 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 పంప్ అయిపోయినాం మనమైతే అసలు వేరే. అదే మామ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్లయితే మనం 100 days కాన్సిస్టెన్సీ ఉంటాయి. సో ఇట్లే కంటిన్యూ చేసేద్దాం మనం, అస్సలు తగ్గేదే లేదు ఇక. చలో ఇక అలా కలుద్దాం. సీ యూ మ్యాన్.